వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ ఐటీఐ చేసి ఉన్నారా? అయితే అప్రెంటిస్కి మనకి ఇక్కడ లోకల్ తెలుగులోనే విశాఖపట్నంలో అయితే మీకు అప్రెంటిస్ అనేది అవకాశం అయితే వచ్చింది. ఈ నోటిఫికేషను డీటెయిల్స్ ఏంటి? విశాఖపట్నంలో పోర్ట్ అథారిటీ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అయితే వచ్చింది. ఆల్ డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఐటీఐ చేశారో నెక్స్ట్ అప్రెంటిస్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక్కడ మనం చూస్తే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ విశాఖపట్నం. ఇక్కడ మనం నోటిఫికేషన్ చూస్తే అప్లికేషన్ ఆర్ ఇన్విటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ త్రూ ఆన్లైన్ ఫర్ ఎంగేజింగ్ యాజ్ ఎ ట్రేడ్ అప్రెంటిస్ 2024-25. అయితే ఐటీఐలో మీరు ఏ కోర్సు చేస్తున్నారు, దానికి అప్రెంటిస్ దేనికోసం పిలుస్తున్నారు, ఎన్ని ప్లేస్మెంట్స్ ఉన్నాయి, టైమింగ్ ఎంత, తర్వాత మనకి స్టైఫండ్ ఎంత ఇస్తారు. ఎందుకంటే స్టైఫండ్ అనేది మస్ట్ ఉంటుంది కాబట్టి మనకి అప్రెంటిస్లో స్టైఫండ్ అనేది దొరుకుతుంది. చాలామంది ఐటీఐ చేసే అప్రెంటిస్ కోసం ఎదురు చూస్తారు. ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోండి. ట్రేడ్ వచ్చేసి వెల్డర్. దీనికి ప్లేస్మెంట్స్ 4 అయితే ఉన్నాయి. 1 year డ్యూరేషన్ అయితే ఉంది. అంటే పీరియడ్ టైం వచ్చేసి ఐటీఐలో వెల్డర్ చేసి ఉండాలి. దీనికి స్టైఫండ్ మంత్లీ 8,344 రూపాయలు అయితే వస్తుంది. ఇక ఎలక్ట్రీషియను 4 అయితే ఉన్నాయి. 1 year ఉంది. సేమ్ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చేసి ఉండాలి. 9,387 రూపాయలు అయితే వస్తుంది. ఇక ఫిట్టర్, దీనికి కూడా ప్లేస్మెంట్ 4 ఉన్నాయి. 1 year ఉంది. సేమ్ ఐటీఐలో ఫిట్టర్ ఉండాలి. 9,387 రూపాయలు వస్తుంది. మోటార్ మెకానిక్, మోటార్ వెహికల్, దీనికి కూడా 4 అయితే ఉన్నాయి. సేమ్ దీనికి కూడా 9,387 రూపాయలు అయితే ఇస్తారు. సేమ్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇది కూడా 4 ఉన్నాయి. 1 year, సేమ్ 9,387 రూపాయలు స్టైఫండ్ అయితే ఇస్తారు. టోటల్ వచ్చేసి 20 అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ మినిమం 14 years ఆఫ్ ఏజ్. 31/12 వరకు 14 years ఫిల్ అయి ఉండాలి. 14 బిలో అయితే తీసుకోరు. ఇక రిజర్వేషన్ కేటగిరీస్ని బట్టి రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఎలా తీసుకుంటారు? ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్ విల్ బీ మేడ్ ప్యూర్లీ ఆన్ ద మెరిట్ బేసిస్. మెరిట్లోనే తీసుకుంటారు. మార్క్స్ వచ్చిన ఐటీఐలో వచ్చిన మార్క్స్ని బట్టి తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ లిస్టెడ్ ఎవరైతే క్వాలిఫై ఎగ్జామ్స్ విల్ ఓన్లీ బీ కాల్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో ఇక ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇవ్వరు. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఈ ట్రేడ్కి అప్లై చేసుకున్నప్పుడు దీనికైతే ట్రావెల్ ఎక్స్పెన్సివ్ ఎవరు, టీఏ అయితే విల్ నాట్ పెయిడ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక బోర్డింగ్ లాడ్జింగ్ కూడా ఇవ్వరు మీకు. ఇంకా సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, ద అప్లికెంట్ షుడ్ అప్లై ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్ త్రూ ఆన్లైన్. ఈ వెబ్సైట్లోనే మనం చేయాలి. క్యాండిడేట్ షుడ్ రిజిస్టర్ ఇన్ NAPS అప్రెంటిస్ పోర్టల్. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. తర్వాత స్టెప్ 2లో వచ్చేసి ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకున్నారో నెక్స్ట్ మీరు ఇక్కడ మీకు ఇది చూపిస్తుంది. అక్కడ నేను ఎలా చేసుకోవాలని చూపిస్తాను. నెక్స్ట్ ఫస్ట్ అయితే ఇది చేసుకోవాలి. మీరు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది చేసుకోవాలి. అప్పుడే మీకు ఇదంతా కంప్లీట్ అయినట్టు. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేటు 19th నుంచి స్టార్ట్ అయింది. 18/1/2025 అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇది మనకు వచ్చిన అప్రెంటిస్ ఐటీఐ అప్రెంటిస్ కోసం వచ్చిన నోటిఫికేషన్ ఇది. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి ఇది సైటు. ఇక్కడ మీరు చూస్తే ఇది సైట్. ఇది అప్రెంటిస్షిప్
india.gov.in అదే సైట్ ఇది చూడండి. ఇక్కడ నేను ఇదే సైటు, ఈ సైట్లో మనం ఓపెన్ చేస్తే సో ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది, లేకపోతే రిజిస్టర్ అని ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ క్యాండిడేట్, ఎందుకంటే మనం అప్లై చేసుకునే వాళ్ళం కాబట్టి ఐటీఐ స్టూడెంట్గా క్యాండిడేట్. సో అది క్లిక్ చేయగానే మీకు ఇలా విండో వస్తుంది, క్యాండిడేట్ లాగిన్ అండ్ రిజిస్టర్ అని వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ క్యాండిడేట్ లాగిన్ అంటే రిజిస్టర్ చేసుకుంటే డైరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ తోటి ఈ క్యాప్చా తోటి మనం సబ్మిట్ చేసేయచ్చు. అయితే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే మనం ఫస్ట్ ఏం చేయాలంటున్నారు, ఫస్ట్ క్యాండిడేట్ షుడ్ రిజిస్టర్ ఇన్ ఎన్ఏపిఎస్. ఎన్ఏపిఎస్ అంటే ఈ వెబ్సైట్లో ఫస్ట్ మనం చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోవాలంటే రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మనకి ఐటీఐ స్టూడెంట్, ఆల్రెడీ ఐటీఐ స్టూడెంట్ అయ్యి ఉంటే రోల్ నెంబర్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసి ఫైండ్ డీటెయిల్స్ కొట్టేస్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెకండ్ స్టెప్ వచ్చి ద రిజిస్టర్డ్ క్యాండిడేట్ గో టు ఫైండ్ ఎన్ ఆపర్చునిటీ క్లిక్ అండ్ సెర్చ్ ఆపర్చునిటీ. అంటే నెక్స్ట్ మీకు ఏమవుతుందంటే మనం క్లిక్ చేసి ఆపర్చునిటీ ఏమున్నాయి, ఏది కోసం మనం అప్లై చేస్తున్నాం, దేనికోసం అప్లై చేస్తున్నాం అంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అని ఉంటుంది, అది అప్లై చేస్తే అది క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ ఫైండ్ అయిపోతాయి. ఒకవేళ ఐటీఐ స్టూడెంట్ కాదు అంటే ఎంటర్ మొబైల్ నెంబర్, ఎంటర్ ఈమెయిల్ ఐడి చేస్తే క్యాప్చా చేస్తే రిజిస్టర్ చేసుకోమంటుంది. ఎందుకంటే ఐటీఐ స్టూడెంట్స్ కోసమే కాబట్టి డైరెక్ట్ రోల్ నెంబర్, ఇది ఐటీఐ స్టూడెంట్స్ కోసమే కాబట్టి రోల్ నెంబర్ కొట్టేస్తే ఫైండ్ డీటెయిల్స్ అంటే మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. తర్వాత డైరెక్ట్ ఈ ఆప్షన్ను మనం అప్లై చేసేసుకో. ఈ సెకండ్ స్టెప్ ఒకటి ఫాలో అయితే సరిపోతుంది. సో లాస్ట్ డేట్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి 18/1/2024కి ఇంకా టైం ఉంది. సో ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ఎవరైనా వైజాగ్ వెళ్ళి ఈ అప్రెంటిస్ చేసుకోవడానికి అవకాశం ఉంది, కానీ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఇమ్మీడియట్లీ సో అప్లై చేసుకోండి, ఎందుకంటే మంత్లీ స్టైఫండ్ కూడా మనకు వస్తుంది కాబట్టి. ఓకే, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.